నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. దళిత బంధు పథకాన్ని నిలిపివేయడానికి తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని దళిత సంఘాలు ఆరోపించాయి. ఆ పథకాన్ని నిలిపివేయవద్దని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా దళిత నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. దళిత బంధు పథకాన్ని అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామంటున్న దళిత నాయకులతో పాలమూరు ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధును ఆపివేస్తున్నటువంటి నెపంతో దళిత వర్గాలు కూడా నేడు మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. వారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి అసలుకి ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటి, దేనికోసం? మా ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత తెలంగాణ ప్రభుత్వం ఏదైతే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందో ఈ రాష్ట్రంలో దళిత జాతి అభ్యున్నతి కోసం, దళిత నిరుద్యోగులు ఆర్థిక స్వావలంబన సాధించడం కోసం ఏదైతే పథకం ప్రవేశపెట్టిందో ఆ పథకాన్ని రెండో విడత దళిత బంధును గవర్నమెంట్ ఆపేయడం జరిగింది, కొత్త ప్రభుత్వం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏం విజ్ఞప్తి చేస్తూ ఉన్నామంటే, ఈ సందర్భంగా రాజకీయాలు పక్కకు పెట్టి వైషమ్యాలకు పోకుండా, భేషజాలకు పోకుండా దళిత బంధు రెండో విడత ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక చేయబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే నిధులు మంజూరు చేసి ఆ యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రభుత్వాన్ని. ఏదైతే ఇంతకుముందు శాంక్షన్ చేసిన దళిత బంధు గురించి ధర్నా చేస్తారా, లేదంటే కొత్తగా ప్రవేశపెట్టాలని ధర్నా? ఇప్పుడైతే మేము వచ్చిన డిమాండ్ ఏంటంటే, దళిత బంధు ఏదైతే దళిత బంధు 2 కింద గత ప్రభుత్వం ఏదైతే మంజూరు చేయబడిందో ఆ స్కీమ్ని అయితే వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఇది ఒక ఉద్యమం ఎలా సాగబోతుంది ముందు భవిష్యత్ తరం? ఈరోజు దళిత బంధు విషయంలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తెరిచిన వాళ్ళకు కూడా అకౌంట్లో 10 లక్షలు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు దళిత బంధు ఉద్యమాన్ని చేస్తాను. ఒకవేళ వాళ్ళు సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే మండలికి వెళ్ళి జిల్లాకి వెళ్ళి రాష్ట్రం వరకు కూడా ఉద్యమాలు చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ స్థితిగతిలో ఆలోచన చేసే దళితులను 70 ఏళ్ళ చరిత్రలో ఎక్కడ కూడా ఈ దళితులకు ఆదుకున్న పాపాన పోలేదు. కాబట్టి మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అన్ని రకాలుగా ఆలోచన చేసి 10 లక్షల రూపాయలు గౌరవంగా సమాజంలో ఈ దళితులు కూడా గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఈరోజు 10 లక్షల రూపాయలు ప్రవేశపెట్టిండు. కాబట్టి అవి ఎక్కడ కూడా నిలిపివేయకుండా సజావుగా సాగేటట్లు ఇప్పుడు వచ్చిన కొత్త నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మాత్రం సజావుగా సాగించాలి. ఇది ఓవరాల్గా ఏదైతే దళిత బంధుకు సంబంధించిన విషయాలైతే ఖచ్చితంగా అమలు పరచాలి. అమలు పరచకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమాన్ని చూపిస్తున్నామని తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ అనిల్తో చందు, ఫోర్ సైట్స్ టీవీ, మహబూబ్ నగర్.